హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తోటలో మనం అప్పుడు పొయ్యినైతే ఓపెన్ చేసుకున్నాం కదా, కట్టెల పొయ్యిని. దాని మీద వంట చేయడం కోసం అని చెప్పి ఈ కళాయిని అయితే నేనైతే కొన్నాను. ఇంతకుముందు ఇంట్లో ఉన్న గ్యాస్ మీద వాడేటటువంటి రాతిండి కళాయి వాడాను. అయితే ఆ కళాయి కట్టెల పొయ్యి మీద పనికిరాదని చెప్పేసి ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద అప్పాలు చేయడం కోసం అని చెప్పేసి ఒక ఇనుప కళాయిని అయితే కొన్నాను. చాలా పెద్దదిగా కొన్నాను. ఈ పెద్ద కళాయిని కొనేసి దాన్ని శుభ్రంగా కడిగేసి ఆ కళాయి మీద ఫస్ట్ టైం వంటలు చేయడం కోసం అని చెప్పేసి కారపూసని అయితే కలిపేసుకొని ఇలా సన్న కారపూస ఒక బౌల్లో చేసేసుకున్నాను. పిల్లలకి అప్పలు మనం బయట బేకరీలో షాపులలో చిప్స్ ప్యాకెట్లు అలా కొనుక్కోరావద్దని చెప్పేసి మనం వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు చేసుకొని ఇలా ఒక టిఫిన్ డబ్బాలో పోసేసుకుంటే మనకు ఒక 1 వీక్ వరకు అయితే వస్తాయి. బయట ఏం కెమికల్స్ కలిపి తయారు చేస్తారో తెలియదు. బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకున్నవి మంచిదని చెప్పేసి ఇలా నాకు టైం ఉన్నప్పుడల్లా మా పిల్లల కోసం నేను మా వారు ఇద్దరం కలిసి ఇలా చేసుకుంటూ ఉంటాము. అప్పలైతే మా తోటలో ఈ కట్టెల పొయ్యి పెట్టేసి ఈ పిల్లల కోసమే ఈ కట్టెల పొయ్యినైతే తోటలో పెట్టేసుకొని ఈ అప్పలైతే చేసుకుంటున్నాము. సన్న కారపూస అయితే మామూలుగా వామేసి పిండి కలిపేసి చేసేసుకున్నాము. కానీ సన్న కారపూస తర్వాత ఈ దొడ్డు కారపూస, ఈ చెక్కలు, ఇంకా ఈ స్టార్స్ ఇవి ఉంటాయి కదా, ఈ బిళ్ళలకు సంబంధించి తెల్ల నువ్వులు అయితే వేసుకున్నాము. చాలా బాగా కుదిరిపోయినాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మా పిల్లలు ఈ కారపూస అని తెలియక వీటిని కారపప్పలు చేయమమ్మీ, కారపప్పలు చేయమమ్మని చాలా రోజుల సంది అడుగుతూ ఉన్నారు. నాకు కుదరక చేయలేదు. ఈరోజు ఎలాగైనా చేయాలనుకున్నాను. అందుకని చెప్పేసి నేను మా వారిద్దరం కలిసి ఇలా తోటలో ఈ కారపూసను అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తేనే నోరూరిపోతుంది కదా. మా పిల్లలు ట్యాంకు మమ్మీ అంటారు. వాళ్ళకి ఇష్టమైన ఏమైనా పిండి వంటలు చేసి వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తే ట్యాంకు మమ్మీ అనుకుంటా ఒకటే ముద్దులు వర్షం కురిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళ సంతోషం కోసమే ఇదంతా చేసి